Hello all, welcome back to my channel. In this video, we are going to see the first unit of IoT, which is Internet of Things. Okay, first IoT అంటే ఏంటో తెలుసుకుందాము, అండ్ దెన్ నెక్స్ట్ కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్సే వస్తాయి ఎగ్జామ్లో, డోంట్ వరీ. సో ఫస్ట్ మనకు IoT అంటే జనరల్ టాపిక్, లైక్ మనం ఇంటర్నెట్లో కొన్ని సర్వీసెస్ని యాక్సెస్ చేసుకుంటున్నాము, కొన్ని యూజ్ చేసుకుంటున్నాము, అవి ఎలా యూజ్ చేసుకుంటున్నాము, రైట్? కొన్ని క్లౌడ్ సర్వీసెస్ ఉన్నాయి, అవి ఎలా ప్రొవైడ్ ఇస్తున్నాయి మనకు, మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాము. సో దట్ విల్ బి బేస్డ్ ఆన్ ద ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఓకే, సపోజ్ మనం ఒక డివైస్ నుంచి ఒక డివైస్కి ఏమన్నా ఇన్ఫర్మేషన్ కానీ డేటాను షేర్ చేయాలనుకుంటున్నాము. ఎలా షేర్ చేస్తాము? మేబీ బ్లూటూత్ ఆర్ ఇప్పుడు అంటే మనకు కొన్ని లైక్ క్విక్ షేర్ అని షేర్ మీ అనవచ్చు కదా. సో ఇలా దీస్ ఆల్సో బిలాంగ్స్ టు ద ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఓకే, అండ్ కొన్ని నెట్వర్క్స్ ఉంటాయి, లైక్ లోకల్ ఏరియా నెట్వర్క్స్ అండ్ వైర్లెస్ నెట్వర్క్స్. సో వైర్లెస్ నెట్వర్క్స్ ఏంటంటే మళ్ళీ వైఫై. ఓకే, సో దీస్ ఆర్ కమ్స్ అండర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో ఇక్కడ డివైజెస్ కనెక్టివిటీ కానీ, డేటా షేరింగ్ కానీ, సెక్యూరిటీ ప్రొవైడెన్స్ కానీ, సో ఇవన్నీ జస్ట్ బికాస్ ఆఫ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. అండ్ కొన్ని మన అప్లికేషన్స్ యూజ్ చేస్తాం కదా, సెక్యూరిటీ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్, అవి జరుగుతున్నాయి, అవి రన్ అవుతున్నాయి జస్ట్ బికాస్ ఆఫ్ ఇంటర్నెట్, రైట్? సో కంప్లీట్ ఇంటర్నెట్ గురించి ఇది. అండ్ కొన్ని మనం అప్లికేషన్స్ లైక్ హోమ్లో యూజ్ చేస్తాం, స్మార్ట్ హోమ్స్లో, రైట్? సపోజ్ ఎలా అంటే స్మార్ట్ లాక్స్ ఉంటాయి, మనము వెళ్ళిపోతూనే లాక్ పడిపోతుంది డోర్. సో అలా. సో these are the topics in first unit. Let's see the topics. Okay, here first introduction to the IoT, which is a very important one. ఇది అర్థమైతే మొత్తం కాన్సెప్ట్ అర్థమైపోతుంది. నెక్స్ట్ జనరల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ద IoT. ఇది అడిగిన సపరేట్ క్వశ్చన్. డెఫినేషన్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ IoT. సో వాటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఫ్యూచర్స్ ఏంటి. నెక్స్ట్ ఫిజికల్ డిజైన్ ఆఫ్ IoT, హౌ ఇట్ లుక్ లైక్స్ అనేది. నెక్స్ట్ IoT ప్రోటోకాల్స్, సబ్ ప్రోటోకాల్స్ ఉంటాయి, లైక్ కొన్ని లేయర్స్ ఉంటాయి, ఈజీగా ఉంటాయి అవి. అండ్ IoT కమ్యూనికేషన్ మోడల్స్, 4 types ఆఫ్ కమ్యూనికేషన్ మోడల్స్ ఉంటాయి. అండ్ హియర్ IoT కమ్యూనికేషన్ ఈ బేస్ అండ్ IoT ఎనేబుల్డ్ టెక్నాలజీస్, వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్స్, సెన్సార్ గురించి. దెన్ క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా అనలిటిక్స్, కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ IoT లెవెల్స్ అండ్ టెంప్లెట్స్. అండ్ ఇంకో టాపిక్, ఇది సేమ్ కాదు, డిఫరెంట్ టాపిక్స్ ఇవి. డొమైన్ స్పెసిఫిక్ IoTs. సో డొమైన్ స్పెసిఫిక్ IoTsలో లైక్ హోమ్, ఎన్వైర్న్మెంట్, ఎనర్జీ, హెల్త్ కేర్, రిటైల్, industry, agriculture, health and lifestyle. Okay, these are the topics in the first unit. Let's see the first topic of the first unit, introduction to the IoT. So first అసలు IoT అంటే ఏంటో చూద్దాం. కంప్లీట్గా IoT దేని గురించి ఉంది, అసలు ఏం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది, వై ఇట్ ఈస్ నీడెడ్ అనేది చూద్దాము. సో ద IoT ఈజ్ ఎ నెట్వర్క్ ఆఫ్ కనెక్టెడ్ డివైజెస్ దట్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ అండ్ విత్ ద క్లౌడ్. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఒక నెట్వర్క్ అనమాట. ఎలా నెట్వర్క్? లైక్ కనెక్టెడ్ డివైజెస్, ఒక 2 డివైజెస్ ఉన్నాయనుకో, అవి కనెక్ట్ అయిపోతాయి. కనెక్ట్ అవి లైక్ ఇన్ఫర్మేషన్ని తీసుకోవడము, లైక్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడము, అండ్ క్లౌడ్ సర్వీసెస్ నుంచి మన కావాల్సిన సర్వీసెస్ని యాక్సెస్ చేసుకోవడము. సో దోస్ ఆర్ వర్క్స్ విత్ ద ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఓకే, IoT aims to create smarter, more efficient systems by bridging the physical and digital worlds. సో ఇక్కడ దీని ప్రైమరీ గోల్ ఏంటంటే టోటల్గా ఆటోమేటెడ్ చేయాలి. ఆటోమేటెడ్ ఇన్ థింగ్ బట్ కొంచెం స్మార్ట్గా, లైక్ సింపుల్గా అయిపోయినాయి వర్క్స్ అనేవి, రైట్? అదే ఇంటర్నెట్ లేకపోతే మనము చాలా ఇబ్బంది అవుతాం కదా. దట్స్ లైక్ దెన్ ద జనరల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ IoT. ఇది వన్ కైండ్ ఆఫ్ డయాగ్రామ్. మీకు ఇది కొంచెం హార్డ్ ఉండొచ్చు, దానికోసం మీకు ఇంకో డయాగ్రామ్ కూడా వేసి పెట్టిన. సో దట్ ఈజ్ హియర్ యూ కెన్ సీ ద జనరల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ IoT. సో ఫస్ట్ లైక్ బ్లాక్ అంటే బ్లాక్స్గా ఉంటాయి అనమాట. ఇదొక బ్లాక్, ఇదొక బ్లాక్. సో దిస్ ఇస్ వన్ బ్లాక్ అండ్ దిస్ ఇస్ వన్ బ్లాక్. సో హియర్ this is the block diagram of the IoT device. Like here first connectivity, and the next memory interfaces, like there are NAND and NOR. అండ్ కనెక్టివిటీలో లైక్ యూఎస్బితో కనెక్ట్ చేసుకుంటాం కదా. సో అలా USB హోస్ట్ కావచ్చు, RJ45 కావచ్చు, ఎథర్నెట్ కావచ్చు. అండ్ గ్రాఫిక్స్లో GPU, గ్రాఫిక్స్ యూనిట్, అదొకటి, ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి. ఓకే, GPU నథింగ్ బట్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఓకే, ప్రాసెసర్. అండ్ హియర్ ఆడియో వీడియో లైక్ ఇంటర్ఫేసెస్, HDMI cables and RCA video. Then storage interfaces like SD cards and memory cards and SDIO cards. Then next finally there are input output interface, IO interfaces for sensors, actuators, etc. like UART, SPI, I2C and CIN. So this is the block diagram of the IoT device. In case క్వశ్చన్ అడిగితే ఈ డయాగ్రామ్ వేసి లైక్ కనెక్టివిటీలో ఇవి ఉంటాయి అండ్ మెమరీ ఇంటర్ఫేసెస్లో ఈ బ్లాక్స్లో ఇవి ఉంటాయి, ఆ బ్లాక్స్లో ఇవి ఉంటాయి అని చెప్పి కొంచెం ఎలాబొరేట్ చేయండి. ఓకే, now let's see the characteristics of IoT. There are some characteristics of IoT which defines what actually the IoT is. Okay, so first one is interconnectivity. IoT devices are designed to connect and communicate with each other as well as with
సెంట్రలైజ్డ్ సిస్టమ్స్ లైక్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్. సో ఐఓటీ డివైజెస్ అనేవి ఎందుకు డిజైన్ అయినాయి జస్ట్ టు కనెక్ట్ లైక్ డివైజెస్ మధ్యలో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి. అండ్ ఓన్లీ డివైజెస్ మధ్యలో అంటే నో, ఒకటే కాదు, లైక్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ మీద కూడా లైక్ వాటి మధ్యలో కూడా కనెక్టివిటీని ఎస్టాబ్లిష్ చేయడానికి దే ఆర్ డిజైన్డ్. ఓకే, దిస్ అలౌస్ seamless data exchange and integration across different devices and platforms. So this is also used for exchanging the data and providing the data between the devices and across the different platforms. Okay, then next, sensing and data collection. So sensing అంటే మనకి sensors పోతాం మళ్ళీ. Okay, so here IoT devices are equipped with sensors to collect data from their environment. సో నార్మల్గా ఎన్వైర్మెంట్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి కదా. ఎన్వైర్మెంట్ చేంజెస్ నథింగ్ బట్ టెంపరేచర్ హై ఉండడము, టెంపరేచర్ లో ఉండడము. లైక్ టెంపరేచర్ హై ఉంటే ఏమవుతుంది, సన్నీగా ఉంటుంది, లైక్ ఎండ ఎక్కువ పడుతుంది, రైట్. హ్యూమిడిటీ నథింగ్ బట్ టెంపరేచర్ లో ఉంటే ఏమవుతుంది, సన్నీ క్లౌడీగా ఉంటుంది. ఓకే, ఆ క్లౌడీ అంటే క్లౌడీ ఉంటుంది, లైక్ టెంపరేచర్ లో ఉంటుంది. సో అలా ఇటువంటి లైక్ ఆ టెంపరేచర్ చేంజెస్ ఉంటాయి కదా, ఆ ఎన్వైర్మెంటల్ చేంజెస్ని డిటెక్ట్ చేయడానికి సెన్సార్స్ అనేవి ఎక్విప్ చేస్తారనమాట. దట్ ఈస్ అబౌట్ ద సెన్సింగ్ అండ్ డేటా కలెక్షన్. ఎక్విప్ చేశాక లైక్ మనకు డే వైజ్ రిపోర్ట్స్ వస్తాయి కదా, ఈరోజు వెదర్ ఎంత ఉంది, వెదర్ రిపోర్ట్ ఉంది, వెదర్ ఫోర్కాస్టింగ్ అనేది, జస్ట్ బికాస్ ఆఫ్ యూజింగ్ ద సెన్సార్స్. సో ఇన్ దట్ వే సెన్సార్స్ ఆర్ ఎక్విప్డ్ అండ్ data will be collected using that Internet of Things. Then scalability. IoT systems are designed to handle a large number of devices and massive amounts of data. The scalability అంటే లైక్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా ఉంటుంది కదా, వాటిని కలెక్ట్ చేయాలన్నా, వాటిని లైక్ మేనేజ్ చేయాలన్నా ఇది అలా డిజైన్ చేయబడతాయి అనమాట. ఓకే, ఇట్ ఈస్ డిజైన్ ఇన్ దట్ వే టు collect a large amounts of data and to manage the large amounts of data. And the next is automation. So this is one of the characteristics of the IoT. IoT enables automation by allowing devices to perform tasks without human intervention. సో మనకు ఎలా అంటే ఆటోమేషన్ నథింగ్ బట్ ఏఐ అనుకోండి. ఏఐ ఏం చేస్తుంది, మన హ్యూమన్ లైక్ మన కొంచెము ఏమంటారు దాన్ని, లైక్ మనం ఏమైనా ఫార్మాట్ ఇచ్చినాం అనుకో, ఫార్మాట్ ఏమైతే డైరెక్ట్ ఏఐ వర్క్ చేసేస్తుంది కదా. సో అలా అప్పుడు ఏమైతే వర్క్ అనేది సింపుల్ అయిపోతుంది, అక్కడ మనకు హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది, టాస్క్స్ అనేవి పర్ఫామ్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, స్మార్ట్ థర్మోస్టాట్ కెన్ ఆటోమేటికల్ అడ్జస్ట్ ద టెంపరేచర్ బేస్డ్ ఆన్ సెన్సర్స్ అండ్ డేటా అండ్ యూజ్ ప్రిఫరెన్సెస్. సో ఇక్కడ స్మార్ట్ థర్మోస్టాట్ అని అంటే లైక్ టెంపరేచర్ ఉంటుంది కదా, టెంపరేచర్ లైక్ ఆ వెదర్ని బట్టి టెంపరేచర్ అనేది హై ఆర్ లో అనేది బట్టి ఇలా అడ్జస్ట్ అయిపోతూ ఉంటుంది. లేదు అని అంటే మన యూజర్ లైక్ నేనే యూజర్ని, నాకు టెంపరేచర్ అనేది కొంచెం కూల్ కావాలి, సో అప్పుడు మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అలా. నెక్స్ట్, కనెక్టివిటీ. సో ఐఓటీ డివైజెస్ రిలే ఆన్ వేరియస్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్. లైక్ కనెక్టివిటీ అని అంటే లైక్ మనం డివైజెస్ ఉన్నాయి, 2 డివైజెస్ని కనెక్ట్ చేసుకోవాలి జస్ట్ బై ద బ్లూటూత్ కావచ్చు, వైఫై కావచ్చు. ఎందుకు, టు ట్రాన్స్మిట్ ద డేటా. ఓకే, సెక్యూరిటీ అండ్ ప్రైవసీ. ఇట్ ఆల్సో ప్రొవైడ్ ద సెక్యూరిటీ ఫర్ ద డేటా అండ్ యాజ్ వెల్ యాజ్ ద సర్వీసెస్. సో ఇలా ఏంటంటే ఐఓటీ సిస్టమ్స్ మస్ట్ ఎన్ష్యూర్ ద సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఆఫ్ డేటా యాజ్ దే often handle sensitive information. So as I said, sensitive information and security information, privacy information ఉంటుంది కదా, సో వాటికి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ డైనమిక్ అడాప్టబిలిటీ. IoT systems can adapt to changing conditions and environment. సో as I said, ఇప్పుడు ఎన్వైర్మెంట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. లైక్ టెంపరేచర్ థర్మోస్టాట్ ఉంది కదా, స్మార్ట్ థర్మోస్టాట్, ఆ టెంపరేచర్ని బేస్ చేసుకొని అది టెంపరేచర్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది. జస్ట్ లైక్ దట్ ఎన్వైర్మెంట్ చేంజెస్ని బట్టి అవి అడ్జస్ట్ అయిపోతూ ఉంటాయి, లైక్ డైనమిక్ అడాప్టబిలిటీ. సో ఫర్ ఎగ్జాంపుల్, ఎ స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్ కెన్ అడ్జస్ట్ వాటర్ యూసేజ్ బేస్డ్ ఆన్ వెదర్ ఫోర్కాస్ట్ అండ్ సాయిల్ మ్యాచ్. సో ఇది అగ్రికల్చర్కి సంబంధించింది. లైక్ ఎలా అంటే స్మార్ట్ ఇరిగేషన్లో సాయిల్ ఉంటుంది కదా, ఆ సాయిల్ మాయిశ్చర్ని, హ్యూమిడిటీని బట్టి బేస్ చేసుకొని అది ఇంత వాటర్ని యూజ్ చేసుకోవాలి అన్నదాన్ని మనకు. The next is cost effectiveness. So here IoT solutions are designed to be cost effective. Advances in hardware and software have reduced the cost of IoT devices and infrastructure. సో ఇక్కడ మరీ అంత కాస్ట్ ఏం కాదు, జస్ట్ కాస్ట్ మన బడ్జెట్లో లైక్ లో బడ్జెట్లో ఉండేంత కూడా ఇవన్నీ డివైజెస్ అనేవి డెవలప్ అయినాయి. ఓకే, దెన్ నెక్స్ట్, రిమోట్ యాక్సెస్ అండ్ కంట్రోల్. సో IoT systems allow users to remotely monitor and control devices through apps or web interfaces. సో ఇక్కడ రిమోట్ యాక్సెస్ అని అంటే సపోజ్ మనము మన ఇంట్లో సీసీ కెమెరా ఉంది అండ్ మనం అవుట్ సైడ్ ఉన్నాం, లైక్ ఇంట్లో ఏమో బయట ఉన్నాం. సో ఇప్పుడు మనము మన సీసీ కెమెరాలో లైక్ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది సీసీ కెమెరా ద్వారా తెలుసుకోవచ్చు కదా, జస్ట్ బై అన్ అప్లికేషన్ విచ్ ఈస్ ఇన్ ద మొబైల్. సో మన మొబైల్లో ఒక అప్లికేషన్, సీసీ కెమెరా అప్లికేషన్ ఉంటుంది ఒకటి, దాన్ని మన సీసీ కెమెరాకి కనెక్ట్ చేసుకొని మనం ఎక్కడున్నా సరే మనం దాన్ని యాక్సెస్ చేసుకొని చూసుకోవచ్చు. సో దట్ ఈస్ నథింగ్ బట్ రిమోట్ యాక్సెస్ అండ్ కంట్రోల్. సో ఫర్ ఎగ్జాంపుల్, users can control smart home devices from their smartphones. So as I said, CC camera example ఇది.
The next is intelligence and analytics. So IoT systems use advanced analytics, machine learning and AI to derive the insights from data. సో ఇవి ఎందుకనంటే లైక్ మన డేటా ఉంటుంది కదా, డేటా లోపల స్టాటిస్టిక్స్ ఉంటాయి లైక్ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్. ఆ డేటా యొక్క ఇన్సైట్స్ని డిరైవ్ చేయడానికి ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్. ద అనలిటిక్స్ ఇస్ నథింగ్ బట్ డేటా అనలైజింగ్. ఓకే, సో దేర్ ఆర్ సమ్ అప్లికేషన్స్ ఐఓటీ లైక్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అనేది. స్మార్ట్ హోమ్స్లో యూజ్ చేస్తాము, అగ్రికల్చర్లో యూజ్ చేస్తాము, హెల్త్ కేర్లో యూజ్ చేస్తాము, స్మార్ట్ సిటీస్లో యూజ్ చేస్తాము, ట్రాన్స్పోర్టేషన్లో యూజ్ చేస్తాము, రైట్. సో ద బెనిఫిట్స్ ఆఫ్ ఐఓటీ ఆర్ ఎఫిషియన్సీ, కాస్ట్ సేవింగ్స్, అంటే కాస్ట్ ఎఫెక్టివ్ కదా, ఇంప్రూవ్డ్ ఇన్ డెసిషన్ మేకింగ్, enhanced user making. So this is about the introduction and the characteristics and definition of the IoT. Okay, the next topic is your physical design of IoT. So physical design అంటే లైక్ మన IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అండ్ కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. కాంపోనెంట్స్ ఏ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి అనేది ఫిజికల్ డిజైన్ ఆఫ్ IoT. సో ఇన్ IoT ఫిజికల్ డిజైన్ రిఫర్స్ టు ఓన్లీ హార్డ్వేర్ కాంపోనెంట్ that is a part of the IoT ecosystem. So like physical nothing but hardware kada. Okay, these devices are embedded with sensors, actuators and connectivity modules to collect data and communicate with the services. ఇవెందుకు ఈ devices ఏం చేస్తాయంటే లైక్ కనెక్టివిటీని అండ్ మనం సెన్సింగ్ చేయడానికి to perform the activities. It is nothing but actuators. And components of an IoT physical device are, so here sensors ఏం చేస్తాయి, environmental changes detect చేస్తాయి. Okay, an example temperature sensors and cameras. Actuators, so ఇదేం చేస్తారంటే ఇట్ పర్ఫార్మ్స్ ఫిజికల్ యాక్షన్ బేస్డ్ ఆన్ ద డేటా ఆర్ కమాండ్స్. సో ఇదేం చేస్తారంటే యాక్షన్, మన వర్క్ ఉంటుంది కదా, యాక్షన్ పర్ఫార్మ్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద కమాండ్స్ లైక్ మోటార్స్, రిలేస్ అండ్ సోలనాయిడ్స్. ఓకే, సో దెన్ నెక్స్ట్ ఇస్ పవర్ సప్లై. సో హియర్ పవర్ సప్లై ఇట్ ప్రొవైడ్స్ ఎనర్జీ టు ద డివైస్ విచ్ కెన్ బి బ్యాటరీ పవర్డ్ అండ్ సోలార్ పవర్డ్. పవర్ సప్లై అని అంటే ఏంటి, మనకు ఒక డివైస్ రానికి లైక్ ఛార్జ్ కానీ పవర్ సప్లై కావాలి కదా. సో అది మేబీ బ్యాటరీ పవర్డ్ కావచ్చు, లైక్ మన మొబైల్స్ ఉంటాయి కదా ఆల్రెడీ బ్యాటరీ ఛార్జ్ కావచ్చు, లేదు అని అంటే సోలార్ పవర్డ్ కావచ్చు. ఓకేనా, దెన్ నెక్స్ట్ ఈజ్ మెమోరీ అండ్ స్టోరేజ్. సో వీ నో ద స్టోరేజ్ మీన్స్ ఇట్ స్టోర్స్ ద డేటా, లైక్ డేటాని స్టోర్ చేసుకునేది లైక్ మెమరీ కార్డ్స్ కావచ్చు, SD కార్డ్స్ కావచ్చు. ఓకే, ఇట్ స్టోర్స్ ద డేటా ఫిల్మ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఆఫ్ ద డివైజెస్, SD కార్డ్స్, మెమరీ కార్డ్ అండ్ EEPROM. అండ్ ద నెక్స్ట్ ఈజ్ మైక్రో కంట్రోలర్స్ అండ్ మైక్రో ప్రాసెసర్స్. ఇవన్నీ ఏంటి అంటే లైక్ ఫిజికల్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఫిజికల్ ఎలిమెంట్స్ ఇవన్నీ. ఓకే, SD కార్డ్స్ అంటే ఏంటి, లైక్ విచ్ స్టోర్స్ ద డేటా లైక్ మెమరీ కార్డ్. ఇట్ ఈస్ లైక్ మైక్రో కంట్రోలర్ అండ్ మైక్రో ప్రాసెసర్ ఈజ్ ద బ్రెయిన్ ఆఫ్ ద డివైస్ దట్ ప్రాసెస్ డేటా అండ్ కంట్రోల్ ఇట్స్ ఆపరేషన్స్. సో ఇట్ ఈస్ ద బ్రెయిన్ ఆఫ్ ద డేటా అనమాట. ఏం చేస్తుంది, లైక్ డేటాని ప్రాసెస్ చేయడం, కంట్రోల్ చేయడం, మేనేజ్ ఆపరేషన్స్ని మేనేజ్ చేయడం. సో లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్డినో అండ్ రాస్బెర్రీ PI. సో వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ IoT ఫిజికల్ డివైసెస్ అని అంటే లైక్ స్మార్ట్ లైట్స్ కావచ్చు, స్మార్ట్ సెక్యూరిటీ కెమెరాస్ కావచ్చు, స్మార్ట్ స్ట్రీట్ లైట్స్ కావచ్చు, స్మార్ట్ మీటర్స్ కావచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫిజికల్ డిజైన్ ఆఫ్ ద IoT, విచ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ద నెక్స్ట్ ఈజ్ IoT ప్రోటోకాల్స్. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ప్రోటోకాల్స్లో కొన్ని మనకు లైక్ కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, లైక్ ఎలా అంటే IP ప్రోటోకాల్స్, IP సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అండ్ వాట్ ఆర్ దోస్ సమ్ అదర్ అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్స్, SSH ప్రోటోకాల్, సెక్యూర్ షెల్ ప్రోటోకాల్. సో ఇవన్నీ ప్రోటోకాల్స్ ఎందుకనంటే కొన్ని ఏమో సెక్యూర్ చేయడానికి, కొన్ని ఏమో నెట్వర్క్ కనెక్టివిటీ చేయడానికి, రైట్. సో ఇలా ప్రోటోకాల్స్ ఉంటాయి లైక్ IP ప్రోటోకాల్స్, ఇంటర్నెట్ ప్రోటోకాల్స్, IP సెక్యూరిటీ ప్రోటోకాల్స్, IEEE ప్రోటోకాల్స్ ఇవన్నీ. సో కొన్ని లేయర్స్ ఉంటాయి, ఈచ్ లేయర్లో separate protocols ఉంటాయి. లెట్స్ సీ దట్ IoT protocols are communication standards and technologies that enable IoT devices to exchange data with platforms, gateways with the క్లౌడ్ ప్లాట్ఫామ్. సో ఎందుకు ప్రోటోకాల్స్ అని అంటే లైక్ డేటాని ఎక్స్చేంజ్ చేసుకోనికి, ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్ డేటా చేంజ్ చేసుకోనికి, ఎక్స్చేంజ్ చేసుకోనికి, ట్రాన్స్ఫర్ చేయడానికి. ఓకే, ఓన్లీ డివైజెస్ అంటే కాదు, నో క్లౌడ్, మనకు క్లౌడ్ సర్వీసెస్ ఉన్నాయి. క్లౌడ్ సర్వీసెస్ నుంచి రానికి కూడా మనకు కొన్ని ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ అనేవి అవసరం. సో హియర్ these protocols are designed to handle the unique requirements of IoT systems. So there are 4 layers in IoT protocol. They are as first one, link layer, network layer, transport layer and application layer. So these are the 4 layers of the Internet of Things protocol. So let's see the structure of that diagram and కొంచెం ఇంప్రెషన్ ఉంటాయి. లైక్ అప్లికేషన్ లేయర్, ఫస్ట్లో అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్స్ ఏంటి అని అంటే HTTP ప్రోటోకాల్, MQTT ప్రోటోకాల్, COAP ప్రోటోకాల్, XMPP ప్రోటోకాల్, DDS, AMQP, WebSockets. So these are the protocols in application layer. The next transport layer protocols like TCP and UDP, like transfer control protocol and user datagram protocol. And the network layer lo protocols like IPv4, IPv6, 6LLO, WPAN. So IPv4 అంటే like internet protocol version 4, IPv6 అంటే internet protocol version 6. Okay, the next link layer
ప్రోటోకాల్స్ వచ్చేసి 802.3 ఎథర్నెట్, 802.16v మ్యాక్స్, 802.11 వైఫై, 802.15 ఇవన్నీ వైర్లెస్ ప్రోటోకాల్స్ అనమాట. లింక్ లేయర్లో ఉండేది టు లింక్ ద డివైసెస్. ఓకే, లైక్ బ్లూటూత్ ప్రోటోకాల్స్ అండ్ వైఫై ప్రోటోకాల్స్. సో 4 లేయర్ IoT ప్రోటోకాల్. ఇట్ ఈస్ అ డయాగ్రామ్ వేసుకోండి. డయాగ్రామ్ వేసేసాక దెన్ ఫస్ట్ లేయర్ గురించి చూద్దాము. లైక్ నెట్వర్క్ లేయర్ ఎందుకు? ఇట్ ఎన్ష్యూర్స్ డేటా ట్రాన్స్మిషన్ బిట్వీన్ IoT డివైజెస్ అండ్ క్లౌడ్ ఎడ్జ్ నెట్వర్క్స్. ఇది ఎందుకు అని అంటే లైక్ డివైజెస్ మధ్యలో కానీ క్లౌడ్ మధ్యలో కానీ సర్వీసెస్ని డేటాని ట్రాన్స్మిషన్ చేయడానికి నెట్వర్క్ లేయర్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో ప్రోటోకాల్స్ ఏంటి అని అంటే IPv4, IPv6, వైఫై, లోకల్ పవర్ వైర్లెస్ వైడ్ ఏరియా నెట్వర్క్ ఇది. అండ్ ఇది ఒకటి. సో దీస్ ఆర్ ద ప్రోటోకాల్స్ ఇన్ ద నెట్వర్క్ లేయర్. లైక్ ఇలా ఫస్ట్ డెఫినేషన్ రాసాక హెడ్డింగ్ పెట్టేసుకొని లైక్ ప్రోటోకాల్స్ ఇన్ ద నెట్వర్క్ లేయర్ అని హెడ్డింగ్ పెట్టేసుకొని ఈ ప్రోటోకాల్స్ రాయండి. వీటి గురించి అవసరం లేదు. ఓకే, ది నెక్స్ట్ అప్లికేషన్ లేయర్. సో ఇట్ ఈస్ ద ఇంటర్ఫేస్ ఫర్ యూజర్ అప్లికేషన్స్ టు ప్రాసెస్ అండ్ యూటిలైజ్ ద డేటా. సో మనకు అప్లికేషన్ లేయర్లో సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఉంటాయి కదా. సో అప్లికేషన్స్ మనము యూటిలైజ్ చేసుకోవాలి, యూజ్ చేసుకోవాలి డేటాని కానీ అప్లికేషన్స్ని కానీ. సో అవి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఎలా అంటే those protocols are HTTP protocol, COAP, nothing but constant application protocol, MQTT, WebSockets. So these are the protocols in the application layer. The next layer is it is a transport layer. It ensures reliable and best data delivery transmission between devices. ఎందుకంటే లైక్ మంచి డేటాని, బెస్ట్ డేటాని, రిలయబుల్ డేటాని, అవసరమైన డేటాని డివైజెస్ మధ్యలో ట్రాన్స్మిషన్ చేయడానికి, ట్రాన్స్పోర్ట్ చేయడానికి. దిస్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్ లేయర్. సో ఇట్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ మెయింటైనింగ్ కమ్యూనికేషన్ ఎఫిషియన్సీ, సెక్యూరిటీ అండ్ రిలయబిలిటీ. ఎందుకంటే కమ్యూనికేషన్ మెయింటైన్ చేయడానికి, ఎఫిషియన్సీ మెయింటైన్ చేయడానికి, సెక్యూరిటీ మెయింటైన్ చేయడానికి ఇది చాలా అవసరము. The next is the protocols in the transport layer are TCP, UDP. So TCP is nothing but transport control protocol and UDP is the user datagram protocol. So మనకి TCP to UDP అనేది 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇవే కాదు లైక్ ప్రోటోకాల్స్ కూడా ఏ లేయర్లో ఉన్న ప్రోటోకాల్స్ అవి కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో బట్ ఇక్కడ UDP గురించి చూద్దాము. ఇట్ ఈస్ లైట్ వెయిట్, కనెక్షన్లెస్, ఫాస్టర్ బట్ డస్ నాట్ గ్యారంటీ డెలివరీ. సో ఇది లైట్ వెయిట్ ఉంటుంది, కనెక్షన్లెస్ ఉంటుంది, ఫాస్టర్ ఉంటుంది, కానీ డేటా ట్రాన్స్మిట్ అనేది గ్యారంటీ అని చెప్పలేదు. గ్యారంటీగా డేటా అనేది ట్రాన్స్మిట్ కాదు. Okay, in case of TCP, it is a transport control protocol. It is reliable, connection oriented. So it will deliver the data, it will transmit the data for sure, and అది reliable అంటే dependent అంటే కనెక్షన్ ఉంటుంది అనమాట, కనెక్షన్ ఓరియంటెడ్. ఓకే, the next layer is it is a link layer. It is also known as a data link layer. So data link చేయడానికి it is responsible for enabling communication between IoT devices. సో ఇక్కడ డివైజెస్ మధ్యలో కమ్యూనికేషన్ని కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఇట్ ఎన్ష్యూర్స్ డేటా ట్రాన్స్ఫర్, ఎర్రర్ డిటెక్షన్ అండ్ యాక్సెస్ కంట్రోల్ ఓవర్ ద కమ్యూనికేషన్ ఛానల్. సో వై డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి, మన ఎర్రర్స్ ఉంటే డిటెక్ట్ చేయడానికి. సమ్ ప్రోటోకాల్స్ ఇన్ ద లింక్ లేయర్ ఆర్ IEEE 802.15.4 విచ్ ఇస్ అ లో పవర్ వైర్లెస్ స్టాండర్డ్ ప్రోటోకాల్ అది. అండ్ బ్లూటూత్ అంటే షార్ట్ రేంజ్. లైక్ మనం డేటాను ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా మన మొబైల్స్ అనేవి 2 డివైజెస్ అనేవి దగ్గర ఉండాలి కదా, అంటే షార్ట్ రేంజ్ కదా. సో it ensures a short range of communication. So the next Wi-Fi IEEE 802.11, so which is also a protocol. ఇది ఎలా అంటే హై స్పీడ్ వైర్లెస్ కమ్యూనికేషన్ ఉంటుంది, హై పవర్ కన్సంప్షన్ ఉంటుంది. సో మన వైఫై గురించి తెలిసిందే కదా, స్పీడ్ ఇంటర్నెట్ ఎలా వస్తుంది, లైక్ హై MBPSలో వస్తుంది కదా, బట్ పవర్ కన్సంప్షన్ కూడా అలానే హై తీసుకుంటుంది. అండ్ ఎథర్నెట్ IEEE 802.3 వైర్డ్ కమ్యూనికేషన్. సో దిస్ ఇస్ అబౌట్ ద IoT protocols and applications. So the layers in the IoT protocols. So the next topic is IoT communication models. So IoT communication models లో మనకు 4 types of IoT communication models ఉంటాయి, చాలా సింపుల్. సో హియర్ IoT communication models అంటే ఏంటిది, లైక్ డివైజెస్ మధ్యలో కమ్యూనికేషన్ బిల్డ్ చేయడానికి, ఎస్టాబ్లిష్ చేయడానికి. నాట్ ఓన్లీ డివైజెస్, క్లయింట్ అండ్ సర్వర్ ఉంటారు. సో క్లయింట్ నుంచి మనం రిక్వెస్ట్ చేసినాం అనుకో, లైక్ గూగుల్ ఏమైనా సెర్చ్ చేసినాం, గూగుల్ సెర్చ్ చేయగానే సో వీఆర్ ద క్లయింట్ హియర్. ఆ సెర్చ్ అనేది ఏడికి పోతుంది, సర్వర్కి పోతుంది. సర్వర్ ఏం చేస్తుంది, మనకు సెర్చ్ చేసిన డేటాని ప్రాసెస్ చేసి మనకు సెండ్ చేస్తుంది. సో అలా కమ్యూనికేషన్ బిల్డ్ చేసేది నథింగ్ బట్ IoT communication models. Okay, IoT communication models define how devices interact and exchange data within an IoT ecosystem. So devices ఎలా ఇంటరాక్ట్ అవుతుంది, ఎలా డేటాని ఎక్స్చేంజ్ చేసుకుంటుంది, it is nothing but IoT communication models. So there are 4 communication models. They are, first one is request response communication model. So request response అని అంటే క్లయింట్ సర్వర్ అనుకోండి. సో హియర్ క్లయింట్ అనేది, సో ఐ ఆమ్ ద క్లయింట్ హియర్, నేను మనం సెర్చ్ చేసిన అప్పుడు ఏమైతే రిక్వెస్ట్ అవుతుంది సర్వర్కి. సో సర్వర్కి రిక్వెస్ట్ అవ్వగానే ఇది ఏం చేస్తుంది, రిసోర్సెస్ నుంచి కావాల్సిన డేటాని ప్రాసెస్ చేసుకుంటుంది. ప్రాసెస్ చేసి ఏం చేస్తుంది, కావాల్సిన డేటాని మనకు రెస్పాండ్గా పంపిస్తుంది, రెస్పాండ్గా సెండ్ చేస్తుంది, రిజల్ట్ వస్తుంది మనకు. సో హియర్ మీరు డయాగ్రామ్ వేసేసుకోండి. క్లయింట్ సెండ్స్ రిక్వెస్ట్ టు సర్వర్. సో
sends a request to server and server sends a response to the client. సో ఇక్కడ రిసోర్సెస్ ఈ నుంచి తీసుకుంటుంది. సో రిసీవ్స్ రిక్వెస్ట్ అండ్ ప్రాసెస్ ద రిక్వెస్ట్, లుకప్ ఫెచెస్ రిసోర్సెస్, ఓకే, ప్రిపేర్స్ రెస్పాన్స్ అండ్ సెండ్స్ రెస్పాన్స్ టు ద క్లయింట్. ఓకే, సో ఇక్కడ క్లియర్ అయ్యిద్దాము. ఇన్ దిస్ మోడల్ క్లయింట్ సెండ్స్ రిక్వెస్ట్ టు సర్వర్, సర్వర్ రిసీవ్ ద రిక్వెస్ట్ అండ్ ప్రాసెస్ ఇట్. సో ఏం చేస్తుంది, క్లయింట్ రిక్వెస్ట్ని సెండ్ చేసిండు ఎవరికి, సర్వర్కి. సర్వర్ ఏం చేస్తుంది, ఆ రిక్వెస్ట్ని ప్రాసెస్ చేస్తుంది ఇక్కడ నుంచి, రిసోర్సెస్ నుంచి. ఓకే, సో ఫ్రమ్ ద రిసోర్సెస్ ఇట్ విల్ ప్రాసెస్ డేటా. రిసోర్సెస్ నుంచి మన డేటా ఉంటే డేటా తీసుకుంటుంది. దెన్ సర్వర్ సెండ్స్ రెస్పాన్స్ టు ద క్లయింట్. సో అప్పుడు సర్వర్ ఏం చేస్తుంది, రిసోర్సెస్ నుంచి తీసుకున్న డేటాని క్లయింట్కి సెండ్ చేస్తుంది. ఇన్ దిస్ ఎక్స్చేంజ్ ఆఫ్ డేటా కమ్యూనికేషన్ బిట్వీన్ క్లయింట్ అండ్ సర్వర్ టేక్స్ ప్లేస్. ఇక్కడ ఏం జరుగుతుంది, లైక్ డేటా అనేది క్లయింట్కి సర్వర్కి మధ్యలో జరుగుతుంది, ఎక్స్చేంజ్ జరుగుతుంది. సో ద నెక్స్ట్ మోడల్ ఈజ్ పబ్లిష్ సబ్స్క్రైబ్ కమ్యూనికేషన్ మోడల్. సో ఇక్కడ ఒక పబ్లిషర్ ఉంటాడు, ఒక బ్రోకర్ ఉంటాడు, కన్జ్యూమర్స్ ఉంటారు. సో పబ్లిషర్ ఏంటంటే ఒక కావాల్సిన మెసేజెస్ని ఒక టాపిక్లోకి లైక్ సెండ్ చేస్తాడు డేటాని. సో బ్రోకర్ ఏం చేస్తాడనంటే కన్జ్యూమర్స్తోనే ఎంగేజ్ అవుతూ ఉంటాడు అనమాట. ఓకే, బ్రోకర్కి కన్జ్యూమర్కి ఇక్కడ కమ్యూనికేషన్ ఉంటాయి, బట్ పబ్లిషర్కి కన్జ్యూమర్ ఎవరు తెలియదు. ఓకే, సో అప్పుడు ఏం చేస్తారంటే కన్జ్యూమర్స్ అనే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లైక్ డేటాని తీసుకుంటారు. ఓకే, సో అలా. సో చూద్దాము డెఫినేషన్ చూద్దాము. ఆ డయాగ్రామ్ వేసేసుకున్నాక ఇది రాసేసుకోండి. ఇట్ ఈస్ ఎ కమ్యూనికేషన్ మోడల్ దట్ ఇన్వాల్వ్స్ పబ్లిషర్స్, బ్రోకర్స్ అండ్ కన్జ్యూమర్స్. ఓకే, పబ్లిషర్స్ ఆర్ ద సోర్స్ ఆఫ్ డేటా. సో ఇక్కడ డేటాని ప్రొడ్యూస్ చేసేది ఎవరు, పబ్లిషర్స్. అండ్ పబ్లిషర్స్ సెండ్ ద డేటా టు ద టాపిక్స్ విచ్ ఆర్ మేనేజ్డ్ బై ద బ్రోకర్. సో టాపిక్స్కి పబ్లిషర్స్ అనేవాళ్ళు డేటాను సెండ్ చేస్తారు. సో డేటా ఎవరు మేనేజ్ చేస్తారంటే బ్రోకర్ మేనేజ్ చేస్తారు. పబ్లిషర్స్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద కస్టమర్. సో అస్ ఐ సెడ్ పబ్లిషర్స్కి కస్టమర్స్ ఆర్ కన్జ్యూమర్స్ ఎవరో తెలియదు. అండ్ కన్జ్యూమర్ సబ్స్క్రైబ్ టు ద టాపిక్స్ విచ్ ఆర్ మేనేజ్డ్ బై ద బ్రోకర్. సబ్స్క్రైబ్ నథింగ్ బట్ బై చేసుకోవడం, కొనుక్కోవడం. సో యాక్సెస్ చేసుకుంటారు అనమాట. ఓకే, when the broker receives the data for a topic from a publisher, it sends the data to all the subscribed consumers. సో ఇక్కడ ఎప్పుడైతే పబ్లిషర్ నుంచి ఒక డేటా వస్తుంది కదా, న్యూ డేటా, బ్రోకర్ తీసుకుంటాడు అనమాట. బ్రోకర్ రిసీవ్ చేసుకున్న డేటాని ఏం చేస్తాడు, సబ్స్క్రైబ్ చేసుకున్న కన్జ్యూమర్స్కి ఆ డేటాని సెండ్ చేస్తాడు. ఇన్ దిస్ కమ్యూనికేషన్ అక్కడ ఈ వేలో లైక్ పబ్లిషర్కి అండ్ కన్జ్యూమర్స్కి కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద పబ్లిష్ సబ్స్క్రైబ్ కమ్యూనికేషన్ మోడల్. అండ్ ద నెక్స్ట్ మోడల్ ఈజ్ పుష్ పుల్ కమ్యూనికేషన్ మోడల్. సో హియర్ సో డయాగ్రామ్ చూడు ఫస్ట్, లైక్ పబ్లిషర్ ఆర్ ప్రొడ్యూసర్ అనుకోవచ్చు. సో ఇక్కడ పబ్లిషర్ ఏం చేస్తాడు అంటే ఫస్ట్ డేటాని పుష్ చేశాడు. సో ఒక ఎన్వైర్మెంట్లోకి పుష్ చేశాడు. పుష్ చేశాక ఎన్వైర్మెంట్ ఇస్ నథింగ్ బట్ క్యూ ఉంటుంది కదా, దిస్ ఇస్ ద క్యూ అనమాట. దిస్ ఇస్ ద క్యూ. సో పబ్లిషర్ ఏం చేస్తాడంటే డేటాని క్యూస్లోకి పుష్ చేస్తాడు డేటాని. సో కన్జ్యూమర్ ఏం చేసుకుంటాడు అంటే ఈ క్యూ నుంచి డేటాని పుల్ చేసుకుంటాడు. పుల్ నథింగ్ బట్ రిసీవ్ ద డేటా, పుష్ నథింగ్ బట్ like he produces the data, he publishes the data in the queue, then consumers take the data, pulls the data from the queue లో పెడితే వీళ్ళు క్యూ నుంచి తీసుకుంటారు. ఓకే, అది దట్ ఈస్ నథింగ్ బట్ పుష్ పుల్ ఈజ్ ఎ కమ్యూనికేషన్ మోడల్ ఇన్ విచ్ ద డేటా ప్రొడ్యూసర్స్ పుష్ ద డేటా టు ద క్యూస్ అండ్ కన్జ్యూమర్స్ పుల్ ద డేటా ఫ్రమ్ ద క్యూస్. సో యాజ్ ఐ సెడ్ ప్రొడ్యూసర్స్ ఏం చేస్తారంటే క్యూస్లోకి డేటాని పుష్ చేస్తారు అండ్ కన్జ్యూమర్స్ ఏం చేస్తారంటే క్యూస్ నుంచి డేటాని పుల్ చేస్తారు, తీసుకుంటారు. ప్రొడ్యూసర్స్ నీడ్ నాట్ టు బి అవేర్ ఆఫ్ కన్జ్యూమర్స్. సో ఇక్కడ కూడా ప్రొడ్యూసర్స్కి కన్జ్యూమర్స్ ఎవరో తెలియని అవసరం లేదు. క్యూస్ హెల్ప్ ఇన్ డీకప్లింగ్ ద మెసేజ్ బిట్వీన్. సో ఏం చేస్తారంటే పబ్లిషర్స్కి కన్జ్యూమర్స్ మధ్యలో కమ్యూనికేషన్ బిల్డ్ చేస్తుంది. ఓకే, డేటాని ఎక్స్చేంజ్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ మోడల్ ఈజ్ ఎక్స్క్లూజివ్ పేర్ కమ్యూనికేషన్ మోడల్. సో హియర్ ఫస్ట్ ఎగ్జామ్ చూసుకోండి, క్లయింట్ అండ్ సర్వర్. సో ఇక్కడ ఇదేంటంటే ప్రాసెస్ ఫస్ట్ క్లయింట్ అండ్ సర్వర్ మధ్యలో సేమ్ డేటాని ఎక్స్చేంజ్ అవుతుంది. బట్ ఎలా అంటే ఫస్ట్ క్లయింట్ ఏం చేస్తాడనంటే సర్వర్కి కనెక్షన్ కావాలి, కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక రిక్వెస్ట్ పెడతాడు. సో ఇప్పుడు సర్వర్ ఏం చేస్తాడంటే ఓకే ఎస్టాబ్లిష్ చేద్దాము అని చెప్పేసి రెస్పాన్స్ పెడుతుంది. సో దెన్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అనేది లైక్ డేటా అనేది ఎక్స్చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. సో క్లయింట్ నుంచి డేటా సర్వర్కి పోతుంది, సర్వర్ నుంచి డేటా క్లయింట్కి పోతుంది. సో ఎప్పుడు జరుగుతుంది అంటే అంటిల్ అన్లెస్ క్లయింట్ అనేవాడు సర్వర్కి ఓకే కనెక్షన్ క్లోజ్ చేద్దాము అని చెప్పేదాకా ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఆ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అలానే ఉంటుంది. సో ఎప్పుడైతే క్లయింట్ అనేవాడు కనెక్షన్ క్లోజ్ చేద్దామని రిక్వెస్ట్ని సర్వర్ పంపగానే సర్వర్ ఏం చేస్తారంటే ఓకే క్లోజ్ చేద్దామని చెప్పి రెస్పాన్స్ని క్లయింట్కి పంపిస్తుంది అండ్ కనెక్షన్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో హియర్ ఎక్స్క్లూజివ్ పేర్ ఈజ్ ఏ బై డైరెక్షనల్. ఓకే, బై డైరెక్షనల్ నథింగ్ బట్ క్లయింట్ అండ్ సర్వర్ మధ్యలో జరుగుతుంది కదా రెండు. ఫుల్లీ డూప్లెస్ కమ్యూనికేషన్ మోడల్ దట్ యూజెస్ ఎ పర్సిస్టెంట్ కనెక్షన్ బిట్వీన్ ద క్లయింట్ అండ్ సర్వర్. సో ద నెక్స్ట్ ఈజ్ క్లయింట్ సెండ్స్ ఎ రిక్వెస్ట్ టు సర్వర్ టు సెటప్ కనెక్షన్. ఫస్ట్ ఏం జరుగుతుందంటే క్లయింట్ అనేవాడు సర్వర్కి కనెక్షన్ని సెటప్ చేసుకుందామని చెప్పి రిక్వెస్ట్ పంపుతాడు. సో సర్వర్ ఏం చేస్తుంది, సర్వర్ రెస్పాన్స్ యాక్సెప్టింగ్ ఇట్. ఓకే, కనెక్షన్ విల్ రిమైన్ అంటిల్ క్లయింట్ సెండ్స్ ఏ కనెక్షన్ క్లోజ్ రిక్వెస్ట్. ఎప్పటిదాకా ఉంటుంది కనెక్షన్ అంటే ఇక్కడ క్లయింట్ క్లోజ్ రిక్వెస్ట్ని ఒక కనెక్షన్ క్లోజ్ చేద్దామని రిక్వెస్ట్ని సెండ్ చేసేదాకా ఉంటుంది.
ఇన్ బిట్వీన్ ఆ మధ్యలో ఏం జరుగుతాయనంటే మెసేజెస్ విల్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ క్లయింట్ టు సర్వర్ అండ్ వైస్ వర్సా. సో దాని మధ్యలో ఏం జరుగుతాయనంటే మెసేజెస్ డేటా అనేది క్లయింట్ నుంచి సర్వర్కి షేర్ అవ్వడము, ట్రాన్స్మిట్ అవ్వడము, అండ్ వైస్ వర్సా నథింగ్ బట్ రివర్స్, మళ్ళీ సర్వర్ నుంచి క్లయింట్కి. సో దిస్ ఇస్ అబౌట్ ద ఎక్స్క్లూజివ్ peer communication model. And the next topic is IoT communication APIs. So there are some APIs like API nothing but application programming interface అనమాట. ఇవి కూడా ఎందుకనంటే లైక్ కమ్యూనికేషన్ బిల్డ్ చేయడానికి. సో మనకు ఫ్రంట్ ఎండ్లో ఒక అప్లికేషన్ ఉంటుంది, బ్యాక్ ఎండ్లో ఒక అప్లికేషన్ ఉంటుంది. సో ఫ్రంట్ ఎండ్లో జస్ట్ మనము ఇంటర్ఫేస్ని మాత్రమే డెవలప్ చేస్తాము. బట్ అండ్ బ్యాక్ ఎండ్లో ఏం చేస్తామనంటే ఏపీఐస్. ఎందుకు ఈ ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి కమ్యూనికేషన్ బిల్డ్ చేయడానికి ఏపీఐస్ అనే వాటిని డెవలప్ చేస్తాము. సో సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఫ్రంట్ ఎండ్లో రియాక్ట్ యూజ్ చేసిన, రియాక్ట్ జేఎస్, అండ్ బ్యాక్ ఎండ్లో నేను నోట్ జేఎస్ యూజ్ చేసిన. సో నోట్ జేఎస్ ఎందుకనంటే ఇది ఫ్రేమ్ వర్క్ ఏం చేస్తానంటే ఏపీఐస్ని బిల్డ్ చేస్తాం అనమాట. సో అక్కడ మళ్ళీ ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్ కనెక్ట్ చేసుకొని డేటా అనేది కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యాక డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో APIs are developed to establish the communication. That's it. So here API full form application programming interfaces. So it allow devices, applications and cloud services to communicate. Only devices కాదు, applications కూడా, cloud services కూడా communicate కానికి. So some common APIs are MQTT. So here MQTT is nothing but message query telemetry transport. సో ఇది ఎలా అంటే ఇట్ ఈస్ లైట్ వెయిట్ మెసేజింగ్ ప్రోటోకాల్ ఫర్ IoT. ఇది లైట్ వెయిట్ ఉంటుంది. ఇట్ యూజ్ చేసే పబ్లిక్ సబ్స్క్రైబ్ మోడల్. మనం ఆల్రెడీ చూసినాం కదా పబ్లిషర్ సబ్స్క్రైబ్ మోడల్. సో ఇక్కడ పబ్లిషర్స్ ఉంటారు, కన్జ్యూమర్స్ ఉంటారు. ఓకే, సో ఇట్ యూజ్డ్ ఇన్ హోమ్ ఆటోమేషన్ అండ్ ఇండస్ట్రియల్ IoT. ఎక్కడ యూజ్ చేస్తామంటే హోమ్లో యూజ్ చేస్తాము అండ్ ఇండస్ట్రియల్ కూడా యూజ్ చేస్తాము. సో దెన్ నెక్స్ట్ ఈజ్ HTTP and HTTPS. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద APIs విచ్ ఇస్ నథింగ్ బట్ హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇది మనం ఎక్కువ యూజ్ చేస్తారు HTTP APIsని. ఒక సర్వర్ రన్ చేస్తుంది దాని మీద. ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్. ఇట్ యూజ్డ్ ఫర్ క్లౌడ్ బేస్డ్ IoT అప్లికేషన్స్. ఇవి ఎందుకంటే క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్కి యూజ్ చేస్తారు లైక్ క్లస్టర్స్. ఓకే, దీని ఎగ్జాంపుల్ ఏంటంటే స్మార్ట్ థర్మోస్టాట్స్. ద నెక్స్ట్ API ఈజ్ వెబ్ సాకెట్స్. ఇట్ ఎనేబుల్స్ రియల్ టైమ్ బైడైరెక్షనల్ కమ్యూనికేషన్, రెడ్యూసెస్ లేటెన్సీ అండ్ కంపేర్ టు ద HTTP. సో కొన్ని లేటెన్సీ ఉంటుంది అనమాట, దాన్ని HTTP దీనికి కంపేర్ చేసుకుంటే దీంట్లో తక్కువ ఉంటుంది. ఓకే, live monitoring sensors. And the next is COAP, which is nothing but constrained application protocol. So it is designed for low power devices and constrained networks. It uses RESTful APIs. Okay, smart home lighting system. So these are the IoT communication APIs. And the next topic is IoT enabled technologies. సో మనకు IoT అనేది కొన్ని టెక్నాలజీని ఎనేబుల్ చేస్తుంది. సో ఇలాంటి సెక్యూరిటీ కావచ్చు, వైర్లెస్ కనెక్షన్స్ కావచ్చు, అలా. సో అవి ఏంటో చూద్దాము. IoT రిలైజ్ ఆన్ వేరియస్ ఎనేబుల్డ్ టెక్నాలజీస్ ఫర్ కనెక్టివిటీ, ప్రాసెసింగ్ అండ్ ఇంటెలిజెన్స్. ఎందుకనంటే లైక్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి, డేటాని ప్రాసెస్ చేయడానికి. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ అవి ఏంటి అని అంటే లైక్ RFID, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ట్రాకింగ్ అండ్ ఐడెంటిఫికేషన్. ఇది ఎందుకు RFID అని అంటే లైక్ ఐడెంటిఫై చేయడానికి, డిటెక్ట్ చేయడానికి. మనం ఏమైనా ఇండస్ట్రీలో ఉంటుంది కదా, ఇండస్ట్రీలో మనము డేటాని ట్రాక్ చేస్తూ ఉండాలి. సో దానికి యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ స్మార్ట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. సో ద నెక్స్ట్ ఈజ్ NFC, విచ్ ఈజ్ నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్. సో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ అంటే మనకు లైక్ షార్ట్ రేంజ్లో బ్లూటూత్ కావచ్చు, షార్ట్ రేంజ్ కమ్యూనికేషన్ ఫర్ సెక్యూర్ ట్రాన్సాక్షన్స్. సో ఏంటి అంటే కాంటాక్ట్లెస్ పేమెంట్స్ అండ్ స్మార్ట్ లాక్స్. ద నెక్స్ట్ ఈజ్ బ్లూటూత్ అండ్ BLE అని అంటే బ్లూటూత్ లో ఎనర్జీ. సో బ్లూటూత్ అని అంటే మనకు తెలుసు షార్ట్ రేంజ్ కదా, షార్ట్ రేంజ్ అండ్ లో పవర్ కన్జంప్షన్, లైక్ లో పవర్ కమ్యూనికేషన్. ఓకే, ద నెక్స్ట్ ఈజ్ వైఫై అండ్ LPWAN, లో పవర్ వైడ్ ఏరియా నెట్వర్క్. LPWAN అంటే లో పవర్ వైడ్ ఏరియా నెట్వర్క్. వైఫై అంటే వైర్లెస్ నెట్వర్క్. ఓకే, వైర్లెస్గా మనము కమ్యూనికేషన్ అనేది బిల్డ్ అవుతుంది. హై పవర్ కన్జంప్షన్, హై స్పీడ్, షార్ట్ రేంజ్. LPWAN అంటే లాంగ్ రేంజ్, లో పవర్ కన్జంప్షన్, లైక్ లో పవర్ కమ్యూనికేషన్. ద నెక్స్ట్ ఈజ్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ AI ఇంటిగ్రేషన్. మనకు తెలుసు క్లౌడ్ కంప్యూటింగ్ అని అంటే ఏం చేస్తుంది మనకు, ఇట్ ప్రొవైడ్స్ ద స్టోరేజెస్, డేటాబేసెస్ అండ్ డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్ ఆల్సో అండ్ AI ఆల్సో. So this is about the IoT enabled technologies. And the next topic is wireless sensor networks. So కొన్ని వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్స్ ఉంటాయి, వాటితో కూడా కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఎలా అంటే WSN is nothing but wireless sensor networks. WSN consists of specially distributed sensor nodes that communicate wireless to collect and transfer the data. సో ఇక్కడ ఏంటంటే కొన్ని సెన్సార్ నోడ్స్ ఉంటాయి, అవి ఏం చేస్తాయంటే వైర్లెస్, ఓకే, వైర్ కనెక్షన్ లేకుండా డైరెక్ట్ వైర్లెస్గా కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకొని కమ్యూనికేట్ చేసుకుంటాయి. ఎందుకనంటే డేటాని కలెక్ట్ చేయడానికి అండ్ డేటాని షేర్ చేయడానికి, ట్రాన్స్ఫర్ చేయడానికి. సో దోస్ నెట్వర్క్స్ ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ IoT అప్లికేషన్స్ సచ్ యాజ్ స్మార్ట్ సిటీస్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, హెల్త్ కేర్ అండ్ ఎన్వైరన్మెంటల్ మానిటరింగ్. ఇవి ఎక్కడెక్కడ యూజ్ అయితే, ఎక్కడెక్కడ రోల్ ప్లే చేస్తాయి అని అంటే ఇండస్ట్రీస్లో, హోమ్ అప్లయన్సెస్లో అండ్ సిటీస్లో, స్మార్ట్ సిటీస్లో
ఎన్వైర్మెంటల్ని కంట్రోల్ చేయడానికి. ఓకే, సో దేర్ ఆర్ సమ్ కాంపోనెంట్స్ ఆఫ్ వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్స్. దే ఆర్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్. సో కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్లో లైక్ చాలా ఉంటాయి. వైర్లెస్ ప్రోటోకాల్స్ లైక్ జిప్సీ కావచ్చు, లోరా కావచ్చు, వైఫై, బ్లూటూత్ ఫెసిలిటీస్. సో ద నెక్స్ట్ ఈజ్ పవర్ సోర్స్. సో పవర్ మనము ప్రొడ్యూస్ చేస్తాం కదా ఎనర్జీ కోసం. సో అవి ఎలా అంటే లైక్ బ్యాటరీ ఆపరేటెడ్ కావచ్చు, అండ్ మనకు సెన్సార్స్ అవి సోలార్ ఉంటుంది కదా, సోలార్ ఆపరేటెడ్ కావచ్చు. సెన్సార్స్ ఫర్ లాంగ్ టర్మ్ ఆపరేషన్. ఇవి ఎందుకనంటే బ్యాటరీ ఆపరేటెడ్ సెన్సార్స్ ఫర్ లాంగ్ టర్మ్ ఆపరేషన్. సో ఆపరేషన్ అనేది లాంగ్ టర్మ్ జరగడానికి ఇవి బ్యాటరీ అనేది ప్రొడ్యూస్ సర్వీసెస్, బ్యాటరీ సర్వీసెస్ అనేవి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ద గేట్వే. సో హియర్ వాట్ ఇస్ ద గేట్వే? గేట్వే అంటే కలెక్ట్స్ ద డేటా అనమాట. ఇట్ కలెక్ట్స్ ద డేటా ఫ్రమ్ సెన్సార్ నోడ్స్ అండ్ ఫార్వర్డ్స్ ఇట్ టు క్లౌడ్స్ ఆర్ సర్వర్స్. సో ఇక్కడ ఏం చేస్తానంటే సెన్సార్ నోడ్స్ అనేవి కమ్యూనికేషన్ బిల్డ్ చేస్తుంది కదా, అండ్ డేటాను కలెక్ట్ చేస్తుంది. సో కలెక్ట్ చేసిన డేటాని లైక్ ట్రాన్స్మిట్ చేయడానికి అండ్ అదే డేటాని కలెక్ట్ చేయడానికి. ఓకే, గేట్వేస్ ఆర్ యూజ్డ్. నెక్స్ట్ సెన్సార్ నోడ్స్. సో ఇట్ డిటెక్ట్స్ ద ఎన్వైర్మెంటల్ చేంజెస్. సో సెన్సార్ నోడ్స్ ఎందుకు అని అంటే ఎన్వైర్మెంటల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. సో ఆ చేంజెస్ అనేది డిటెక్ట్ చేస్తుంది. సో లైక్ టెంపరేచర్ కావచ్చు, హ్యూమిడిటీ కావచ్చు, మోషన్ కావచ్చు. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్స్ ఆర్ మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామనంటే స్మార్ట్ అగ్రికల్చర్లో, స్మార్ట్ సిటీస్లో, హెల్త్ కేర్లో, డిజాస్టర్ మేనేజ్మెంట్లో. డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే మన ఎర్త్ క్వేక్స్ అనేవి వచ్చినప్పుడు, లైక్ ఫారెస్ట్ ఫైర్ డిటెక్షన్, అలా ఇండస్ట్రియల్ ఐఓటీ. సో దిస్ ఇస్ అబౌట్ ద వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్స్. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఐఓటీ లెవెల్స్. సో కొన్ని ఐఓటీ లెవెల్స్ ఉంటాయి, లైక్ కొన్ని లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్స్ గురించి మీరు ఎట్లా అడుగుతారా అంటే ఫస్ట్ అండ్ సెకండ్ 2 లెవెల్స్ ఉన్నాయి అనుకుందాము. క్వశ్చన్ ఎలా అడుగుతారు అంటే మేబీ అడిగే ఛాన్స్ ఉంటాయి ఇలా. సో కంపేర్ ద 2 లెవెల్స్ అనొచ్చు, ఫస్ట్ అండ్ సెకండ్ లెవెల్, ఆర్ రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ద ఫస్ట్ లెవెల్ అండ్ కంపేర్ ద ఫస్ట్ లెవెల్ విత్ ద సెకండ్ లెవెల్ అంటాడు. సో మనకు లెవెల్స్ తెలుస్తాను కదా, కంపేర్ చేయడానికి ఉంటుంది. సో హియర్ ఐఓటీ కెన్ బీ కాన్సెప్చువలైజ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫరెంట్ లెవెల్స్ ఆర్ లేయర్స్ విచ్ హెల్ప్ ఇన్ అండర్స్టాండింగ్ ఇన్ ఆర్కిటెక్చర్ అండ్ ఫంక్షనాలిటీ. ఎందుకనంటే లైక్ డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి కదా, బట్ ఆర్కిటెక్చర్ని, ఫంక్షనాలిటీని అర్థం చేసుకోనికి. సో అవి ఏంటి అంటే లెవెల్స్. ఫస్ట్ డివైస్ లెవెల్ ఎందుకంటే దీంట్లో సెన్సింగ్ జరుగుతుంది. సో సెన్సార్స్ ఏంటంటే దీస్ డివైస్ మాకు ఏం తెలుసు, ఎన్వైర్మెంట్ చేంజెస్ని సెన్సింగ్ చేస్తాయి, లైక్ టెంపరేచర్ని. ఓకే, దెన్ యాక్టివిటీస్లో ఏమవుతాయనంటే మన టాస్క్స్ ఉంటాయి కదా, వాటిని పర్ఫామ్ చేస్తాయి. దీస్ డివైస్ పర్ఫామ్ యాక్షన్స్ బేస్డ్ ఆన్ ద డేటా రిసీవ్డ్. ఓకే, సో మోటార్స్, స్విచెస్ అండ్ రిలేస్. నెట్వర్క్ లెవెల్ ఈజ్ థర్డ్ లెవెల్. ఓకే, సెకండ్ లెవెల్. నెట్వర్క్ లెవెల్ ఏమవుతుంది, కనెక్టివిటీ అనేది బిల్డ్ అవుతుంది. సో దిస్ లెవెల్ ఇన్వాల్వ్స్ ద కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అండ్ టెక్నాలజీస్ దట్ కనెక్ట్ ఐఓటీ డివైస్ విత్ ఈచ్ అదర్. ఓకే, దీంట్లో ఏమవుతాయంటే కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ప్రోటోకాల్స్ అనేవి డివైజెస్ని కనెక్ట్ చేస్తుంది. డివైజెస్ ఒకటే కాదు, ఇంటర్నెట్కి కూడా కనెక్ట్ చేస్తాయి, లైక్ బ్లూటూత్ కావచ్చు, వైఫై కావచ్చు. ఓకే, ద నెక్స్ట్ ఈజ్ డేటా ప్రాసెసింగ్ లెవెల్ విచ్ ఇంక్లూడ్స్ ద ఎడ్జ్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్. సో మనకు డేటాని లైక్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసుకోవాలి. అవి అంటే క్లౌడ్ కంప్యూటింగ్ కావచ్చు, ఎడ్జ్ కంప్యూటింగ్ కావచ్చు. సో ఎడ్జ్ కంప్యూటింగ్లో డేటా ప్రాసెసింగ్ దట్ అకర్స్ క్లోజ్ టు సోర్స్ ఆఫ్ డేటా జనరేషన్. ఓకే, క్లౌడ్ కంప్యూటింగ్లో ఏమైతే ప్రొడ్యూస్ చేస్తా లైక్ డేటా స్టోరేజ్ కావచ్చు, డేటాబేస్ కావచ్చు. సో ఇది ఏంటంటే డేటా ప్రాసెసింగ్ దట్ అకర్స్ ఇన్ సెంట్రలైజ్డ్ డేటా సెంటర్స్. ఓకే, దిస్ అలౌస్ ఫర్ కాంప్లెక్స్ అనాలిసిస్ అండ్ స్టోరేజ్ ఆఫ్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా. సో the next level is application level. Application level లో services and applications ఉంటాయి. This level includes the software applications and services that utilize the data collected by IoT device. సో ఇది ఏమైనా సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఉంటాయి కదా. సో మనకు మన అప్లికేషన్ మొబైల్లో ఉన్న అప్లికేషన్స్ ఉన్నాయి. సో అవి ఎలా యూజ్ చేసుకుంటాం మనము, ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంటాయి కాబట్టి అప్లికేషన్స్లో సర్వీసెస్ అనేవి మనం యూజ్ చేసుకుంటాం. సో అలా. ఓకే, స్మార్ట్ హోమ్ యాప్స్. అండ్ నెక్స్ట్ లెవెల్ ఈజ్ హియర్ బిజినెస్ లెవెల్. సో హియర్ వాట్ ఈస్ ద బిజినెస్ లెవెల్ అని అంటే మనం బిజినెస్లో ట్రాక్ ఉంచుకోనికి, లైక్ డేటా అనేది ఎంత దగ్గర అవుతుంది, సేల్స్ ఎలా అవుతున్నాయి, డే బై డే ట్రాక్స్ ఇవ్వాలి కదా మనకు. సో అంటే అనలైజ్ చేసుకోవాలి, డేటా అనలైజింగ్ అనేది ఇంపార్టెంట్, అండ్ డెసిషన్స్ కూడా మేక్ చేసుకోవాలి. సో దిస్ లెవెల్ ఇన్వాల్వ్స్ ద అనాలిసిస్ ఆఫ్ డేటా టు డిరైవ్ ఇన్సైట్స్ అండ్ మేక్ ద ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్. ఇట్ ఇంక్లూడ్స్ డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్. సో యాజ్ ఐ సెడ్, ఎందుకనంటే డేటాని అనలైజ్ చేసుకోనికి. ఓకే, నెక్స్ట్ లెవెల్ ఈజ్ యూజర్ ఇంటర్ఫేస్ లెవెల్. యూజర్ ఇంటర్ఫేస్ లెవెల్ అంటే ఇంటరాక్షన్, లైక్ మన మొబైల్ యాప్స్ ఉంటాయి కదా. సో మొబైల్ యాప్స్తో మనం ఎట్లా ఇంటరాక్ట్ చేసుకుంటున్నాము. సో వాట్సాప్ ఉంది, రైట్, మనం ఒక పర్సన్కి సెండ్ చేస్తున్నాం మెసేజ్ బై యూజింగ్ ద వాట్సాప్, జస్ట్ బికాస్ ఆఫ్ ద ఇంటర్ఫేస్ లెవెల్ which is nothing but interaction. This level includes the interfaces through which users interact with the IoT systems. Example, mobile apps. The last level is security and management level. This level ensures the security measures and management tools need to protect IoT systems. So ఇవి ఏం చేస్తాయంటే లైక్ IoT సిస్టమ్స్ని, IoT డివైసెస్ని, IoT సర్వీసెస్ని సెక్యూర్గా ఉంచడానికి ఈ లెవెల్ అనేది యూజ్ అవుతుంది, లైక్ ఈ లెవెల్లో ప్రొడ్యూస్ అవుతుంది. సో కొన్ని ఎలా అని అంటే లైక్ ఎంక్రిప్షన్ కావచ్చు, డిక్రిప్షన్ కావచ్చు, కీ మేనేజ్మెంట్ సిస్టమ్ కావచ్చు, అథెంటికేషన్ ఎందుకంటే లైక్ యాక్చువల్ యూజర్ని తెలుసుకోనికి. ఓకేనా, సో అలా. సో దిస్ ఇస్ ద లెవెల్స్ ఆఫ్ ద IoT
అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ డొమైన్ స్పెసిఫిక్ ఐఓటీస్. సో డొమైన్ స్పెసిఫిక్ ఐఓటీస్ అంటే మనకు అప్లికేషన్స్ అనమాట. సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ని ఎక్కడెక్కడ అప్లై చేసుకుంటాము, ఎక్కడెక్కడ యూజ్ చేసుకుంటున్నాము, ఇట్ ఈస్ నథింగ్ బట్ డొమైన్ స్పెసిఫిక్ ఐఓటీస్. సో సింపుల్గా గుర్తుపెట్టుకుని డొమైన్స్ స్పెసిఫిక్ అని వచ్చినప్పుడు నార్మల్గా అప్లికేషన్స్ రాయండి. మన అప్లికేషన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, హెల్త్ కేర్లో యూజ్ చేస్తాము, ఇండస్ట్రీలో యూజ్ చేస్తాము, హోమ్ అప్లయన్సెస్లో యూజ్ చేస్తాము, రైట్. లైక్ ఇక్కడ యూజ్ చేస్తాము, రిలయన్స్లో యూజ్ చేస్తాము, మన అగ్రికల్చర్లో యూజ్ చేస్తాము, ఇండస్ట్రీ. సో ఇలా డిఫరెంట్ అప్లికేషన్స్లో మనం యూజ్ చేస్తాము. సో ఇలా అంటే చూద్దాము. ఫస్ట్ ఇయర్ స్మార్ట్ హోమ్స్లో ఎలా అంటే ఇట్ ఎన్హాన్సెస్ హోమ్ ఆటోమేషన్ అండ్ సెక్యూరిటీ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీస్. స్మార్ట్ హోమ్స్లో ఎలా యూజ్ చేసుకుంటామనంటే సెక్యూరిటీ కావచ్చు. సెక్యూరిటీ ఇస్ నథింగ్ బట్ సీసీ కెమెరాస్ ఉంటాయి కదా, సీసీ కెమెరాస్ మనము రిమోట్ యాక్సెస్ అని అంటే ఎక్కడున్నా కూడా మనము సీసీ కెమెరా ద్వారా మన ఇంట్లో ఏం జరుగుతుంది అని తెలుసుకోవచ్చు, రైట్. వీ కెన్ నో వాట్ ఎవర్ ద థింగ్ హ్యాపెన్స్ ఇన్ అవర్ హోమ్ జస్ట్ వెరెవర్ వి ఆర్. సో సమ్ ఆఫ్ ద అప్లికేషన్స్ లైక్ ఎలా అంటే స్మార్ట్ థర్మోస్టాట్స్ అని అంటే లైక్ ఆటోమేటిక్ టెంపరేచర్ అనమాట. ఓకే, స్మార్ట్ లైటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. హోమ్ సెక్యూరిటీ సిస్టమ్స్ లైక్ సీసీ కెమెరా కావచ్చు. ఇంకా నెక్స్ట్ హెల్త్ కేర్లో ఎక్కడ యూజ్ చేస్తాము, హెల్త్ కేర్ అంటే హాస్పిటల్ అనుకోండి, ఎక్కడ యూజ్ చేస్తాము అని అంటే ఇట్ ఇంప్రూవ్స్ పేషెంట్ కేర్. ఎందుకు ఇదంటే పేషెంట్ కేర్ని ఇంప్రూవ్ చేస్తుంది. కొన్ని లైక్ మెషిన్స్ ఉంటాయి అనమాట. ఆ మెషిన్స్ ఏం చేస్తాయంటే పేషెంట్స్కి ఎక్కువ ఇబ్బంది లేకుండా సింపుల్గా జరిగేటట్టు చూస్తుంది. అండ్ రిమోట్ మానిటరింగ్ అండ్ మెడికల్ డివైస్ మేనేజ్మెంట్, అదొకటే కాకుండా మెడికల్ డివైజెస్ని మేనేజ్ చేసుకోవచ్చు. సో అప్లికేషన్స్ అంటే ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం హెల్త్ కేర్లో అని అంటే వేరబుల్ హెల్త్ డివైజెస్, కొన్ని డివైజెస్ ఉంటాయి లైక్ వాటిని మనము వేర్ చేసుకోవచ్చు. ఓకే, వీ కెన్ క్యారీ దెమ్ ఫిజికల్లీ. రిమోట్ పేషెంట్ మానిటరింగ్ సిస్టమ్స్ అండ్ ఇక స్మార్ట్ మెడికల్ ఎక్విప్మెంట్స్ లైక్ ఎక్విప్మెంట్స్ ఏంటంటే టూల్స్ అనమాట. సో ఏంటి అని అంటే లైక్ మనకు ఎక్స్రేస్ ఇస్తాం కదా ఏమన్నా బాడీ పార్ట్ కానీ, ఎక్స్రే చేసినప్పుడు ఏమవుతుందంటే కొన్ని ఇమేజింగ్ డివైజెస్ ఉంటాయి ఆటోమేటిక్గా వచ్చేసాయి. లైక్ సింపుల్ 10 minutesలో మన ఎక్స్రే వచ్చేసి ఎలా అంటే జస్ట్ బికాస్ ఆఫ్ స్మార్ట్ డివైజెస్, స్మార్ట్ మెడికల్ ఎక్విప్మెంట్స్. సో అక్కడ లైక్ ఇమేజింగ్ డివైజెస్, ఇన్ఫ్యూజన్ పంప్స్. నెక్స్ట్ ఈజ్ టెలిమెడిసిన్ ప్లాట్ఫామ్స్. నెక్స్ట్ స్మార్ట్ అగ్రికల్చర్, లైక్ అగ్రికల్చర్లో ఎలా యూజ్ చేస్తాము, అగ్రికల్చర్లో ఎలా యూజ్ అవుతుంది అనేది. సో ఇట్ ఎనేబుల్స్ ఫార్మింగ్ ఎఫిషియన్సీ, క్రాప్ ఈల్డ్ అండ్ రిసోర్స్ మేనేజ్మెంట్. సో ఇక్కడ మనకు ఫార్మింగ్ ఎఫిషియన్సీ అంటే వర్క్ని సింపుల్ చేయడానికి కొన్ని టూల్స్ ఉంటాయి కదా, కొన్ని మెషిన్స్ ఉంటాయి. సో అలా సో అప్లికేషన్స్ ఎలా అంటే సాయిల్ అండ్ క్రాప్ మానిటరింగ్ సెన్సార్స్. సో మనకు ఇక్కడ మానిటరింగ్ సెన్సార్స్ అని అంటే లైక్ వాటి సాయిల్ మాయిశ్చర్ ఉంటుంది కదా, ఆ మాయిశ్చర్ని బేస్ చేసుకొని వాటర్ యూటిలిటీ కానీ కొన్ని ఇరిగేషన్ టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, అలా ఆటోమేటెడ్ ఇరిగేషన్ సిస్టమ్స్, డ్రోన్స్ మనము లైక్ స్ప్రే చేస్తాం ఆల్సో. పెస్టిసైడ్స్ కావచ్చు, ఇంకా వాటిని వాట్ ఇస్ ఇట్ కాల్డ్ ఫెర్టిలైజర్స్ ఉంటాయి కదా. లైక్ మనంతట వెళ్ళి పొలంలోకి వెళ్ళి వేసే కంటే కొన్ని సిస్టమ్స్ లైక్ మెషిన్స్ యూజ్ చేసినాం అనుకుంటే డ్రోన్ సిస్టమ్స్, ఆ డ్రోన్ స్ప్రేయింగ్ ఉంటుంది కదా, అది ఏమవుతుందంటే సింపుల్గా అయిపోతుంది వర్క్ అనేది. సో అలా సో ఇన్ దిస్ వే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ద అగ్రికల్చర్. సో స్మాల్ సిటీస్లో కూడా యూజ్ చేస్తాం అంటే టు ఇంప్రూవ్ ద అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లైక్ రూరల్ ఏరియాస్ ఉంటాయి కదా. సో ఆ ఏరియాస్లో కొంచెము డెవలప్ చేయడానికి బై యూజింగ్ సమ్ మెషిన్స్ కావచ్చు, యూజింగ్ సమ్ టెక్నాలజీ కావచ్చు, పబ్లిక్ సర్వీసెస్ అండ్ సస్టైనబిలిటీ. సో అప్లికేషన్స్ లైక్ సమ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో కొన్ని డివైస్ యూజ్ చేస్తాం. సో అలా వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ విత్ స్మార్ట్ బిన్స్, పబ్లిక్ సేఫ్టీ అండ్ సర్వేలెన్స్ సిస్టమ్స్, స్మార్ట్ స్ట్రీట్ లైటింగ్ అండ్ ఎనర్జీ గ్రిడ్స్. రీటైల్లో ఎక్కడ యూజ్ చేస్తామనంటే ఇట్ ఎన్హాన్సెస్ కస్టమర్ ఎక్స్పీరియన్స్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ ఎఫిషియన్సీ. సో ద అప్లికేషన్స్ ఆఫ్ ఇట్ ఆర్ స్మార్ట్ షెల్ఫ్స్ విత్ రెడ్ RFID ట్యాగ్స్, ఆటోమేటెడ్ చెక్అవుట్ సిస్టమ్, సప్లై చైన్ అండ్ ఇన్వెంటరీ ట్రాకింగ్. రీటైల్లో ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో అనేది. ఇండస్ట్రీలో ఎక్కడ యూజ్ చేస్తామనంటే ఇండస్ట్రీలో లైక్ మనము డాటాని ట్రాక్ ఉంచుకోనికి కొన్ని ఆటోమేషన్ టెక్నాలజీ యూజ్ చేస్తాం కదా. సో అలా అండ్ సప్లై చైన్ అంటే మనము డాటాని ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది కదా. సో ఏ రోజుకి ఇంత డాటా ట్రాన్స్ఫర్ అయింది, ఎన్ని సేల్స్ జరిగినాయి. సో ఈ కైండ్ ఆఫ్ డాటాని మనం ట్రాక్ ఉంచుకోవాలి. సో ఆ ట్రాక్ని మెయింటైన్ చేయడానికి ఈ టెక్నాలజీ యూజ్ అవుతుంది. సో ఇట్ ఆప్టమైజెస్ మ్యానుఫ్యాక్చరింగ్, సప్లై చైన్ అండ్ ఇండస్ట్రియల్ ప్రాసెస్. సో అప్లికేషన్స్ ఆఫ్ ఇట్ ఆర్ predictive maintenance for machinery like machines, okay, and asset tracking, asset అంటే లైక్ టూల్స్ కావచ్చు, రిక్వైర్మెంట్స్ కావచ్చు, మేనేజ్మెంట్, స్మార్ట్ ఫ్యాక్టరీస్ విత్ ఆటోమేటెడ్ ప్రొడక్షన్ లైన్స్. దిస్ ఇస్ అబౌట్ ద డొమైన్ స్పెసిఫిక్ ఐఓటీస్. లైక్ మీకు సెపరేట్ టాపిక్స్ అడగవచ్చు. ఎలా అంటే ఎక్స్ప్లెయిన్ హౌ ఐఓటీస్ యూస్ఫుల్ ఇన్ ద స్మార్ట్ ఇరిగేషన్లో అండ్ స్మార్ట్ సిటీస్లో, స్మార్ట్ హోమ్స్లో కావచ్చు, అగ్రికల్చర్లో కావచ్చు. ఇలా ఐఓటీ అనేది ఎలా యూజ్ అవుతుంది అనొచ్చు.
అప్పుడు మీరు సపరేట్ టాపిక్స్కి సపరేట్గా రాసుకోవచ్చు. ఓకే, లైక్ మనం అగ్రికల్చర్లో ఐఓటీ ఎలా యూజ్ అవుతుంది అని అంటే అగ్రికల్చర్లో ఐఓటీ సంబంధం ఏంది అని అంటాం కదా. డ్రోన్ స్ప్రేయింగ్ గురించి రాయండి, సింపుల్ ఉంటాయి, ఎగ్జాంపుల్ తీసుకొని అప్పుడు రాసేసుకోవచ్చు. లైక్ హ్యూమన్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి డ్రోన్ స్ప్రేతోని కొంచెం వర్క్ అనేది సింపుల్ అయిపోతుంది. సో అలా కొంచెం ఎలాబరేట్ చేయండి. ఓకే, ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్. సో మీరు కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అన్న మన ఐఓటీ ప్రోటోకాల్స్ అన్న సేమ్. ఎందుకంటే ఐఓటీ ప్రోటోకాల్స్లో కొన్ని లేయర్స్ ఉంటాయి, 4 or 5 లేయర్స్ ఉంటాయి కదా. నెట్వర్క్ లేయర్, అప్లికేషన్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్. ఆ లేయర్స్లో ఈచ్ లేయర్కి కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి కదా. అవే ప్రోటోకాల్స్ మళ్ళీ ఇక్కడ లైక్ బ్లూటూత్, వైఫై ప్రోటోకాల్స్, IEEE ప్రోటోకాల్స్, అవి సెక్యూరిటీ ప్రోటోకాల్స్. ఓకే, కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ ఆర్ స్టాండర్డైజ్డ్ రూల్స్, ప్రొసీజర్స్ దట్ అలౌ డివైజెస్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. ఎందుకంటే ప్రోటోకాల్స్ ఎందుకు, నెట్వర్క్లో ఒక నెట్వర్క్తోని 2 డివైజెస్ అనేవి కమ్యూనికేట్ కానికి. నాట్ ఓన్లీ 2 డివైజెస్ బట్ ఎనీ కైండ్ ఆఫ్ డివైజెస్. సో దాని టైప్స్ ఏంటి అని అంటే నెట్వర్క్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్. ఫస్ట్ నెట్వర్క్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్లో ఏముంటాయి అని అంటే TCP, IP అండ్ UDP, ICMP, ARP. మనకు 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. రైట్ అబౌట్ ద UDP అండ్ రైట్ అబౌట్ ద TCP. అందుకనే ఇక్కడ రాశాను ట్రాన్స్మిషన్ ప్రోటోకాల్ టు ట్రాన్స్మిట్ ద డేటా బిట్వీన్ డివైజెస్. ఒకటి UDP, యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. సో ఇట్ ఆల్సో యూజ్డ్ ఫర్ ట్రాన్స్మిటింగ్ ద డేటా బిట్వీన్ 2 డివైజెస్. ఓకే, బట్ ఈ గ్యారంటీ ఉంటుంది అనమాట. ఓకే, ICMP అంటే ఇంటర్నెట్ కంట్రోల్ మెసేజ్ ప్రోటోకాల్. ARP అంటే అడ్రస్ రిజల్యూషన్ ప్రోటోకాల్. ఇవి ఎక్కడ యూజ్ చేస్తామని అంటే లైక్ ఇండస్ట్రీలో MQTT అండ్ COAP. ద నెక్స్ట్ ప్రోటోకాల్ ఈజ్ ఇండస్ట్రియల్ ఎక్కడ యూజ్ చేస్తామంటే MQTT ప్రోటోకాల్ ఒకటి, COAP ప్రోటోకాల్ ఒకటి. ఓకే, అండ్ ద నెక్స్ట్ ప్రోటోకాల్ ఈజ్ వైర్లెస్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్. సో మనకు ప్రోటోకాల్స్ ఉంటాయి లైక్ వైర్స్ కనెక్షన్ లేకుండా కూడా కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎలా అంటే మేబీ విత్ వైఫై కావచ్చు, బ్లూటూత్ కావచ్చు, జిప్జీ కావచ్చు. మీకు ఇక్కడ ఎందుకు రాసారంటే 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. వైఫై అడిగినా మీరు రాసే ఛాన్స్ ఉంటుంది, బ్లూటూత్ అడిగినా కూడా రాస్తారు. బట్ ఇక్కడ జిప్జీ ర్యామ్ అంటే రాయలేదు కదా. సో అందుకని ఇది ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఆల్సో ఏ వైర్లెస్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ విత్ ద లో పవర్ కన్సంప్షన్ ఫర్ స్మార్ట్ హోమ్ అండ్ స్మార్ట్ ఇండస్ట్రీస్. ఓకే, దెన్ నెక్స్ట్ ఈజ్ డేటా లింక్ లేయర్. డేటా లింక్ లేయర్ ప్రోటోకాల్స్ ఏముంటాయి, ఈథర్నెట్ ప్రోటోకాల్స్. ఓకే, లైక్ IEEE 802.3 ప్రోటోకాల్, PPPP అని అంటే పాయింట్ టు పాయింట్ ప్రోటోకాల్ ఒకటి. అండ్ అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్స్లో HTTP, HTTPS, FTP నథింగ్ బట్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో ఇక్కడ 2 మార్క్స్ అడగవచ్చు. వాట్ ఈస్ FTP? డిఫైన్ ఇట్ అని అంటే సో ఇట్ ఈస్ ఎ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ విచ్ ఈస్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ ద ఫైల్స్ బిట్వీన్ క్లయింట్ అండ్ సర్వర్. ఓకే, క్లయింట్కి సర్వర్ మధ్యలో ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి. SMTP అంటే సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇది ఎందుకంటే లైక్ మెయిల్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి, ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్కి మెయిల్ ట్రాన్స్ఫర్ చేయడం, ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి మెయిల్ ట్రాన్స్ఫర్ చేయడానికి SMTP ఈజ్ యూజ్డ్. SMTP ఈజ్ నథింగ్ బట్ సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. నెక్స్ట్ సెక్యూర్ ప్రోటోకాల్. సెక్యూర్ ప్రోటోకాల్స్లో మనకు IP సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఉంటాయి, SSH అంటే సెక్యూర్ షెల్ ప్రోటోకాల్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ద యూనిట్ 1 ఇన్ ద IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. అండ్ ఇంకొకటి నేర్చుకోండి లైక్ ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్ అనేది మనకు తెలుసు కాబట్టి చెప్పలేను. లైక్ ఇట్ ఈస్ ద డెలివరీ ఆఫ్ ద సర్వీసెస్ లైక్ స్టోరేజ్, డేటాబేస్, నెట్వర్కింగ్ అండ్ ప్రాసెసింగ్. సో అలా రాసుకోవచ్చు క్లౌడ్ కంప్యూటింగ్ గురించి. అండ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ వచ్చేసింది. ఎంబెడెడ్ సిస్టమ్స్ అని అంటే కొన్ని ఇది కూడా జస్ట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం, లైక్ కమ్యూనికేషన్ బిల్డ్ చేయడం, కొన్ని ప్రోటోకాల్స్ యూజ్ చేస్తుంది. సో అలా అది కొంచెం రాసేసుకోండి. సో దిస్ ఇస్ అబౌట్ ద IoT అండ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్.